భీమవరం గాజువాకలో చెల్లని పావల పిఠాపురములో తిరుపతిలో చెల్లుతుందా? ఎస్, ఇదే పావలాని తరిమి కొట్టారు గాజువాక భీమవరం జనాలు. ఇప్పుడు అక్కడ మరోసారి భంగం తప్పదని చెప్పి ఇప్పుడు వేరే చోటికి భీమవరం అని ఫీలర్స్ వదిలారు. భీమవరంలో కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడే పెట్టుకుందామని అనుకున్నారు. కానీ ఆ పావల ఇంతకుముందు చెల్లలేదు కాబట్టి ఇప్పుడు చెల్లదు కాబట్టి ఈ రోజు ఎల్లో మీడియా ద్వారా ఫీలర్స్ ఏంటంటే 91,000 ఓట్లు కాపులయ్యి పిఠాపురంలో ఉన్నాయంట. అక్కడికి వెళ్ళి పోటీ చేయాలనుకుంటున్నాయంట మన వీరుడు. ఎందుకు అక్కడంటే కాపుల ఓట్లు ఉన్నాయంట. అంటే ఒక్కోసారి ఏమో ఆయన సిద్ధాంతాలు చెప్తూ నేను కులం కోసం పెట్టలేదు, కాపులు కాదు, నాకు అన్ని కులాలను కలపడానికి పెట్టినా అంటాడు. అలాంటప్పుడు ఎందుకయ్యా ఎక్కువ కాపుల దగ్గర పెట్టారు? ఇప్పుడు మరోసారి పోటీ పెట్టాలనా లేదా అనేటువంటిది పునరాలోచనలో పడ్డాడట. ఎందుకంటే కాపులకి గొంతు కోసేశాను కదా, రాజ్యాధికారం కావాలని సీఎం అని పాపం కాపు కులస్తులంతా యువత అడుస్తా ఉంటే 24 అది కూడా చల్లని దగ్గర పోటీలు పెట్టాలని చంద్రబాబు ముష్టి చేస్తే తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు అక్కడికి వెళ్లి పోటీ పెట్టాలంటే గనక భయపడుతున్నాడని ఫీలర్స్ వదులుతున్నారు.